కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ భారీ ఉద్యమం చేపట్టబోతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా తెలంగాణ భవన్ కు వస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. 5 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు సహా ముఖ్య నేతలను సమావేశానికి ఆహ్వానించారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, మమత తెలంగాణ భవన్ లో మరికాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం జరగబోతోంది. ఇప్పటికే ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ కి చేరుకోవడం జరిగింది. దాంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కొద్దిసేపటి కిందటే తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ నందినగర్ లోని ఆయన నివాసం నుంచి తెలంగాణ భవన్ కి చేరుకోబోతున్నారు. తెలంగాణ భవన్ లో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులందరూ సిద్ధమయ్యారు. మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కి చేరుకోగానే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి లోపల ఉన్నటువంటి జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత సమావేశాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ముఖ్యంగా కృష్ణా నదిపై ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి తలెత్తేటువంటి నష్టాలపైన ఈ సమావేశంలో చర్చ జరగబోతోంది. కృష్ణా ప్రాజెక్టులు, నదీ జలాలపై రాష్ట్ర ప్రభుత్వంకి ఉన్నటువంటి హక్కులను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక వైఖరి పైన చేపట్టాల్సినటువంటి కార్యాచరణ పైన ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మొన్న నందినగర్ లోని ఆయన నివాసంలో 2 రోజుల కిందట ఒక మీటింగ్ ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ఆ 5 జిల్లాలకు సంబంధించి ముఖ్య నాయకులందరినీ కూడా పిలిచి తెలంగాణ భవన్ లో విస్తృతంగా ఈ అంశం పైన చర్చించేందుకు పార్టీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ తెలంగాణ భవన్ కి చేరుకుంటున్నారు. కృష్ణా నదిపైన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగిస్తే కనుక రైతులకి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుల తరపున బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి కార్యాచరణను తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా ఒక బహిరంగ సభని కూడా పార్టీ ప్లాన్ చేస్తుంది అని చెప్తున్నారు. బహిరంగ సభ ఉంటే కనుక ఎప్పుడు ఉండాలి, ఎక్కడ నిర్వహించాలి ఈ జిల్లాలకు సంబంధించి అనేటువంటి దానిపైన, అదేవిధంగా రైతుల తరపున ఏ విధమైనటువంటి ఉద్యమ కార్యాచరణను రూపొందించాలి అనేటువంటి అంశం పైన ఈ సమావేశంలో చర్చిస్తారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం
ఏర్పడి 2 నెలలు కాకముందే తెలంగాణ రైతులకి నష్టం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలి అనేటువంటి అంశంపైన కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. గత 10 ఏళ్లలో తాము పరిపాలించినప్పుడు నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం పైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి వైఖరిని తీసుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల కాలంలోనే రైతులకి నష్టం చేసే విధంగా, రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా, రైతాంగానికి వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి విధంగా పార్టీ వెళ్తుంది అనేటువంటి దానిపైన ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన ఏ విధంగా ముందుకెళ్లాలి పార్టీ అనేటువంటి దానిపైన ఈ సమావేశంలో చర్చిస్తారు. ఒక ఉద్యమ కార్యాచరణ అయితే ఉండబోతున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో చర్చించి, చాలా సుదీర్ఘంగా చర్చించి రైతులకు లాభం చేకూరే విధంగా పార్టీ తరఫున ఏ విధమైనటువంటి కార్యాచరణను రూపొందించాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశం జరగబోతోంది. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ భారీ ఉద్యమం చేపట్టబోతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా తెలంగాణ భవన్కు వస్తున్న కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. 5 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా ముఖ్య నేతలను సమావేశానికి ఆహ్వానించారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పడానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ నిర్లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఉద్యమ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో తెలంగాణ భవన్ కాసేపట్లో చేరుకున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, మమత, కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ భవన్ కి రానున్నారు. ఈ సందర్భంగా కూడా అటు తెలంగాణ భవన్ లో భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణానది యాజమాన్య బోర్డుకి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ భారీ ఉద్యమాన్ని చేపట్టబోతుంది. ప్రాజెక్టుల పరాధీనంపై కేసీఆర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు కూడా తెలిసింది. కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం తర్వాత తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. కాసేపట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినటువంటి ముఖ్య నేతలతోటి అటు గులాబీబాద్ సమావేశం కానున్నారు. 5 జిల్లాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అటు ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను వివరిస్తారు. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ నగరానికి తాగునీటికి, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీర్చేందుకు ఇస్తున్నటువంటి తాగునీటికి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని కూడా వివరించనున్నారు. ప్రధానంగా ఇప్పటికే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తూ కేఆర్ఎంబీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఏదైతే ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాసేపట్లో నందినగర్ లోని వారి నివాసం నుంచి ఏదైతే బయలుదేరున్నారో కాసేపట్లో తెలంగాణ భవన్ కూడా చేరుకుంటారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని నాయకులు కూడా, ముఖ్య నాయకులు కూడా ఏదైతే 5 జిల్లాలకు సంబంధించినటువంటి కృష్ణ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి 5 జిల్లాలకు సంబంధించినటువంటి కూడా నాయకులు కూడా ఇప్పటికే తెలంగాణ భవన్ కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మమత, రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.